క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 9. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. నిరంతరము జీవించు మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువు మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఎడతెగక విజ్ఞాపనలను ప్రార్థనలను చేయుచున్నాడు. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. అపోస్తలుడైన యోహాను తప్పిపోయిన వారిని గూర్చి సువార్త కొరకు తమ ప్రాణములను కోల్పోయిన వారిని గూర్చి ఆశ్చర్యపడుచుండెను. వారిని గద్దించుట ద్వారా బోధించుట ద్వారా సమకూర్చలేము కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే వారు సమకూర్చబడగలరని ప్రభు జవాబిచ్చెను. నిజముగా మారు మనసు పొందిన వారు ఘోరమైన పాపములో పడిపోయి అలాగే కొంతకాలం వరకు కొనసాగుచున్నప్పటికీ వారి హృదయములలో పరిశుద్ధాత్మ వారితో ఎడతెగక పోరాడుటను కనుగొందరు. వారు తిరిగి తన యొద్దకు వచ్చే వరకు ప్రభువు వారిని విడిచిపెట్టడు. తన ప్రార్థన ద్వారా ఆయన వారిని రాబట్టుకొనును. విశ్వాసులు ఇతర విశ్వాసులను విడిచిపెట్టవచ్చును, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టడు. ఒక శానిటోరియంలో హృదయం ఎంతో కఠినపరచబడిన ఒక రోగి కలడు. అతడు ఎవరైనాను దేవుని గురించి మాట్లాడిన ఎడల వినుటకు ఒప్పుకొనడు. ఒక వృద్ధురాలు నెలకొకసారి ఆ శానిటోరియంలో సువార్త ప్రకటించుటకు వెళ్ళుచుండెడిది. కానీ అతడు ఆమె చెప్పునది ఎంత మాత్రమును వినడివాడు కాడు. ఆమె అతనికి ఏమి ఇచ్చినను శ్రద్ధ వహించేవాడు కాదు. ఆమెకు 10 సంవత్సరముల వయసు గల ఒక అమ్మాయి కలదు. ఒక రాత్రి కుటుంబ ప్రార్థనలో ఆ స్త్రీ అతని పేరు పెట్టి ప్రార్థన చేయలేదు. ఆ చిన్నమ్మాయి, అమ్మా, నీవు శానిటోరియంలోనున్న ఆ వ్యక్తి కొరకు ప్రార్థించటం మర్చిపోతివని అనెను. అప్పుడు ఆమె, నాకు అతని కొరకైన ఆశ లేదు కాబట్టి అతని కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు అని నేను మానివేసి తిని అని చెప్పాను. అప్పుడు ఆ చిన్నమ్మాయి, యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థించటం మానివేసినా అని ప్రశ్నించినది. తల్లి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను. ఆ చిన్న పాప నిద్రపోయాను, కానీ తల్లి నిద్రించలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము అని ప్రార్థించ మొదలుపెట్టాను. వెంటనే ఆమెకు అతని విషయమైన నూతన ప్రార్థనాభారము కలిగెను. తరువాతి దినమున అతనిని చూచుటకై ఆ శానిటోరియంకు వెళ్ళాను. ప్రక్కింటామె, నేను కూడా నీతో వచ్చేదనని తన చిన్న కుమార్తెను తనతో తీసుకొని పోయాను. ఆ చిన్న పాప దారిలో కొన్ని పువ్వులు చూచి వాటిని కోసుకొనెను. వారు ఆ శానిటోరియంకు వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఈ పువ్వులు తీసుకొని ముందుకు వెళ్ళి ఆ రోగికి ఇచ్చెను. అతడు ఏడ్చుటకు మొదలుపెట్టెను. ఎందుకు ఏడ్చుచున్నావని వారు అతనిని అడిగిరి. అతడు, కొన్ని సంవత్సరముల క్రిందట నాకు కూడా ఈ పాప వలె ఒక చిన్న పాప ఉండేది. ఆమె అనిన నాకు చాలా ఇష్టము. ఆ సమయంలో నేను దేవుని ప్రేమించువాడను, గౌరవించువాడను. అకస్మాత్తుగా ఆ చిన్న బిడ్డ మరణించెను. ప్రేమగల దేవుడు ఆ విధముగా నా కుమార్తెను ఎందుకు తీసుకొనెనో నాకు అర్థం కాలేదు. ఆ దినము నుండి నాకు దేవుడనినను బైబిల్ అనినను ఆసక్తి లేకుండినది. అందుచేతనే ఆయన ప్రేమగల దేవుడు అని మీ పెదవుల నుండి వినుటకు ఇష్టపడేవాడను కాను. ఎందుకు ఆయన నా కుమార్తెను తీసుకొనెను అనెను. ఆ స్త్రీ అతనితో, నీ భార్య అంత మంచిది కాదు అని కొంతకాలము క్రిందట నీవు నాకు చెప్పినట్లు జ్ఞాపకమున్నది. ఆమె పాపపు జీవితము జీవించుచున్నదని నీవు చెప్పితివి అనెను. అతడు, అవును చెప్పితిని అనెను. అప్పుడు ఆమె, నీ కుమార్తె బ్రతికి ఉండిన యెడల ఆమె కూడా నీ భార్య వలన నాశనము చేయబడేదే. అటువంటి భయంకరమైన జీవితం నుండి ఆ పాపను రక్షించుటకే ప్రభు ఆ పాపను తీసుకొనెను అని చెప్పెను.
నేను ఆ విధముగా తలంచలేదు అని అతడనెను. ఆ దినమున అతడు పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగెను. అతనికి తెలియకుండగానే ప్రభు అతని పక్షముగా విజ్ఞాపనలో పోరాడుచుండెను. విశ్వాసులు అనేకులు అతని వలె వెనుకబడిపోవుదురు. వారు దేవుని ఆయన కృపను అనుమానించుదురు గాని యేసు ప్రభు వారిని విడిచిపెట్టడు. వారి పక్షముగా ఎడతెగక విజ్ఞాపన చేయుచుండును.